వేదాంతం అర్థం కావాలంటే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం అమ్మ 5 ఏళ్ళు కాపురం చేయగానే మొగాడికి 5 ఏళ్ళు ఉద్యోగం చేస్తే ఆడదానికి ఇద్దరికి అర్థమైపోతుంది. ఎవడు చెప్పక్కర్లేదు. బ్యాగ్ చేసుకుని ఉద్యోగానికి వెడితే అటో వాయింపు ఇటో వాయింపు అయిపోతూ ఉంటే అమ్మ బాబోయ్ ఇదే నేనెక్కినప్పుడే అవుతుంది. ఎప్పుడు ఎలా నేనంటే అంత చికాకు పరాయవాడిని వేసి తిరగమంటే తిరుగుతారు శుభ్రంగా. నేనెప్పుడు తిరిగాను? ముందు టైర్ పంచర్ వేయడం మానేసి ఇద్దరు బూతులాడు పంచంగా మొదలెట్టారు. ఇప్పుడు కనుక ఈ కుర్రాడు చూస్తే చచ్చిన పెళ్లి చేసుకోడు. ఈ జన్మ కాదు వచ్చే జన్మ కూడా చేసుకోడు. ఇది జీవితం భ్రమ. అందుకే ధర్మరాజు చెబుతున్నాడు ఈ ప్రపంచం అంతా పులుసు గంగాళం. ఎప్పుడైనా పెళ్ళిళ్ళకి వంటలు జరుగుతూ ఉంటే ఎంతసేపు పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని పలకరించడం ప్లేటెట్టుకుని తినేయడం కాదు. ఓసారి ఆ కిచెన్ దగ్గరికి వెళ్ళండి. వెనకాల వంట జరుగుతుంది కదా, అక్కడికి వెళ్ళండి, తెలుస్తుంది. పూర్వం అయితే గాడిపోయి పెట్టి అందులో పెద్ద పెద్ద పులుసు గంగాళాలు పెట్టేవారు. ఆ పులుసు గంగాళం అని ఉంటుంది గుండిగా, అందులో పులుసు కాస్తారు. అందులో ఏం చేస్తారు తెలుసా? గుమ్మడికాయ మొక్కలు, ఆనపకాయ మొక్కలు, బెండకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, అసలు పనికిరాని మొక్కలను అందులో పారేస్తారు. అందుకే పులుసులో పారేయండి, పులుసులో పారేయండి. పులుసులో పడితే ఏదైనా పనికి వస్తుంది. బెండకాయ ముదిరింది, పులుసులో పాడేయండి. బ్రహ్మచారి ముదిరింది, గోతులో పాడేయమంటారు, పనికిరాడు. బెండకాయ ముదిరితే పనికి వస్తుంది, బ్రహ్మచారి ముదిరితే పనికిరాడు. అందుకని 30 రూపాయలు అయిపోవాలి. ఇంక తర్వాత అయినా ఓటే కాపైనా ఓటే, ఇంక ఊరుకోవడం మంచిది. ఇంక మళ్ళీ 40 ఏళ్ళు వచ్చాక తయారవడం అనవసరం. ఇంక వదిలే ఇంకో 20 ఏళ్ళు గడిపెత్తి పైకి పోతాం ఎదుకొచ్చింది. అందుకని మీకు పురుషులు లెక్క. పురుషు వల్ల కలిసి వచ్చే విషయం ఏంటంటే ఏ కూరైనా ఏ పచ్చడైనా ఇదివరకు పప్పు మిగిలింది పురుషులో బారాయి బ్రహ్మాండంగా ఉండే పప్పు పురుషు గొడవలే. కూర మిగిలింది బారాయి, నువ్వు ఏం బారాయి గొడవలే. పేస్టు బ్రష్ లాంటివి బారాయకుండా ఏమి బారేసినా అంటే అందుకే పురుషులు వెయ్యకూడని పదార్థం లేదు, అన్ని పరిసిపోతాయి. అలాగే ప్రపంచం అంతా పురుషు గంగాలంట. ఎంత ఆశ్చర్యకరమైన పోలికండి. అస్మిన్ మహామోహమయే కటాకే, ఎవరి మోహంలో వారున్నారు, ఎవరి భ్రమలో వారున్నారు. ఇదంతా ఓ పురుషు కటాకం, పురుషు గంగాళం, పురుషు గుండిగా. మరి ఇందులో సూర్యేందున రాత్రి దివేంధనేనా, అగ్ని కావాలి కదా పురుషు కాచాలంటే. అగ్ని ఎవరై అంటే పగలు సూర్యుడు, రాత్రి అగ్ని చంద్రుడు, ఇంకెవరు కావాలి అన్నాడు. పగలు రాత్రి అనే అగ్నితో మంట పెడుతున్నట్ట దేవుడు లక్ష్మీనారాయణమూర్తి. ప్రపంచం అనేది పురుషు గంగా. అందులో కాస్తున్నటువంటి పురుషుకి అగ్ని ఎవరయ్యా? పగలు సూర్యుడు, రాత్రి చంద్రుడు, అగ్ని. సూర్యేందున రాత్రి దివ ఇంధనేన. సరే బాగుందయ్యా. మరి అందులో తిప్పేందుకు గరిటి కావాలి కదా, తెడ్డు. మాసర్తుదర్వీ పరిఘట్టనేనా, 12 మాసాలు 6 ఋతువులు, 12 మాసాలు 6 ఋతువులు, 12 మాసాలు 6 ఋతువులు, అనేక పక్షాలు, 52 వారాలు, రోజుకి 24 గంటలు, గంటకు మళ్ళీ 60 నిమిషాలు, నిమిషానికి మళ్ళీ 60 సెకండ్లు. ఈ నిమిషాలు, సెకండ్లు, గంటలు, రోజులు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు అనే పేరులతో ఆ పెద్ద గరిటె పెట్టి కాలచక్రం క్యాలెండర్ అనేటువంటి గరిటె పెట్టి తిప్పేస్తున్నాడయా. మరి తిప్పబడుతున్న వాళ్ళు ఎవరయ్యా అంటే మొత్తం అందరూ బెండకాయ మొక్కలు, వంకాయ మొక్కలు, గుమ్మడికాయ మొక్కలు తీసే మొత్తం ప్రపంచం అంట. ఇది ఆశ్చర్యకరమైన వార్త, ఇది ఆసక్తికరమైన వార్త. కళ్ళు మూసుకుని ఒక్కసారి రాత్రి పడుకోబోయే ముందు డాబా మీద పడుకుని చాప వేసుకుని పడుకుని కాళ్ళు చాపేసి అప్పుడు కళ్ళు మూసుకుని ఇది ఆలోచించుకోవాలి. ఒక్కసారి ప్రపంచంలో ఇప్పుడు ఏం జరుగుతుందని ఆలోచించండి. ఈ భూమండలం అంతా ఓ పెద్ద గుండ్రంగా ఉంది కదా, కోడిగుడ్డు ఆకారంలో. ఇందులో ఒక్కసారి 1 నిమిషానికి కొన్ని లక్షల మంది పుడుతున్నారు, లెక్క తీరని విషయం. అదే నిమిషానికి కొన్ని లక్షల మంది చచ్చిపోతున్నారు. ఇటు పుట్టేవాళ్ళు, అటు చచ్చిపోయేవాళ్ళు, అటు ఎగిరే విమానాలు, ఇటు ఏమో పరిగెట్టే రైళ్లు, అందులో మళ్ళీ ప్రమాదాలు, అందులో మళ్ళీ అగ్ని ప్రమాదాలు. ఇవన్నీ ఒక్కసారి మనస్సులో ఊహించుకుంటే మొత్తం పురుషు గంగాళంలో పురుషు మొక్కలు నేసి భగవంతుడు ఎలా తిప్పుతున్నాడో దెబ్బకు అర్థమైపోతుంది. అంతకంటే ఆసక్తికరమైన వార్త ఉండదు. దాన్నే దువ్వూరు రామరెడ్డి గారు మంచి పద్యంలో చెప్పాడు బ్రహ్మాండంగా. అంతములేని భువనమంత పురాతన పాంధశాల, అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల, విశ్రాంతి గృహము అందు ఇరు సంజలు రంగుల వాకిళు, అందు ఇరు సంజలు రంగుల వాకిళు, ధరాక్రాంతులు పాదుషాలు బకరాం జమిషీడులు, వేలుగా కొంత సుఖించిపోయిరెటకో, కొంత సుఖించిపోయిరెటకో, పెరవారికి చోట సంగుచు. దువ్వూరు రామిరెడ్డి గారు పానశాల అనే పద్యకావ్యంలో అద్భుతంగా చెప్పాడు వేదాంతాన్ని. మహాకవి, రైతు కవి. రైతు కులంలో పుట్టి రైతుగానే బతికాడు జీవితం అంతా, వేరే వృత్తి చేపట్ల. ఇంత పండితుడు, ఇంత కవి, నాగలి దున్నాడు, అటు హలం పట్టాడు, ఇటు కలం పట్టాడు. అంతేకాని ఆదాయం వస్తుంది కదా అని వ్యవసాయం వదిలేయాలి. అటువంటి మహానుభావుడు రామిరెడ్డి గారు. ఆయన మనకు ఆదర్శం. ఆయన ఏమంటున్నాడండి? అంతములేని భువనమంత పురాతన పాంధశాల. ఈ ప్రపంచమంతా ఓ పెద్ద లాడ్జి. పాంధశాల అంటే సత్రం, లాడ్జ్.
మనం అందరం హోటళ్ళు కడుతున్నాం, లాడ్జ్లు కడుతున్నాం. ఒక పెద్ద హోటల్ అంటే వసతి గృహం, లాడ్జ్. అందు ఇరు సంజలు రంగుల వాకిళ్ళు. మరి హోటల్కి ముఖద్వారం ఏది, వెనక ద్వారం ఏది అంటే తూర్పు సంధ్య, పడమడి సంధ్య. తూర్పు సంధ్యలోంచి సూర్యుడు వస్తున్నాడు, పడమడి సంధ్యలోంచి వెళ్ళిపోతున్నాడు. తూర్పు వాకిలి, పడమట వాకిలి, ఈ రెండే లోపలికి వచ్చే మార్గం. ఎగ్జిట్, ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్, ప్రవేశము నిష్క్రమణ. సరిపోయిందండి. ఇప్పుడు చూడండి, ఇందులో రంగుల వాకిళ్ళు, ధరాక్రాంతులు, పాదుషాలు, బకరాంజమిషీణులు. చాలామంది మహారాజులు, ముస్లిం చక్రవర్తులు, క్రైస్తవ చక్రవర్తులు, మహానియంతలు, మహాధార్మికులు, శ్రీరామచంద్రుడు మొదలైనటువంటి ధార్మికులు కూడా ఈ గుమ్మంలోంచి వచ్చారు. ఆ గుమ్మంలోంచి వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోయారయ్యా? పెరవారికి చోట సంగుచున్. మరి ఇంకొకడు రావాలంటే వీళ్ళు వెళ్ళిపోవాలి కదా అన్నాడు. అలా ప్రపంచం మొత్తం ఒక లాడ్జింగ్ లాంటిది. వచ్చేవాడు వస్తూ ఉంటాడు, పోయేవాడు పోతూ ఉంటాడు. ఇందులో మనం శాశ్వతం అనుకోవడం ఎంత అజ్ఞానం అండి. అందుకని దీన్ని ఒక లాడ్జింగ్, ఒక సత్రం, ఒక రైలు ప్రయాణం అని భావిస్తే జీవితాన్ని చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఇదే శాశ్వతం అనుకోబట్టి ఇన్ని కోట్లు కూడబెట్టుకోవాలి, ఇంతమందిని ముంచేయాలని ఆలోచిస్తున్నాం. కానీ ఎప్పుడైనా ప్రాణం పోతుంది, దానికి సిద్ధంగా ఉందంటే సక్రమంగా సంపాదించడమే అనవసరం. అక్రమ సంపాదన దేనికి పని లేక. ఆ వైరాగ్యం రావాలంటే ఈ విషయం తెలియాలి. అందుకని భగవంతుడు అందరినీ పులుసు మొక్కలను చేసి పారేశాడు. కొంతమంది గుమ్మడికాయ మొక్కలు కాస్త పెద్దగా గట్టిగా ఉంటాయి, కొంతమంది బెండకాయ మొక్కలు కాస్త ముదిరిపోయి ఉంటారు, దేశ ముదురుగా. కొంతమంది వంకాయ మొక్కలు కాస్త కొత్త కొత్త ఉడికిపోతూ ఉంటారు. కొంతమంది మొలక్కాళ్ళు చీరిస్తే కానీ తినలేం, దేని రుచి దాన్ని. కొంతమంది టమోటా మొక్కలు మెత్తగా ఉంటారు, సాగుతూ ఉంటారు, రకరకాల జనం. అందుకే మొత్తం పురుషులు వేసే మొక్కలు లాంటి వాళ్ళం. అందరినీ వేసి భగవంతుడు పెద్ద గరిటె. ఆ గరిటె ఏమిటండి? రోజులు, వారాలు, పక్షాలు, మాసాలు, ఋతువులు, అయనాలు, సంవత్సరాలు. అంటే కాలచక్రం తిరిగిపోతూ ఉంటే ఎంతమంది పైకి వెళ్ళిపోయారండి, ఇంకెంతమంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారండి? మహాకవులు ఉన్నారా, మహాపండితులు ఉన్నారా, మహానాయకులు ఉన్నారా? అందరూ వెళ్ళిపోతారు కదా. ఈ మా పెద్ద పులుసు కటాహంలో వేసి అందరినీ పులుసు మొక్కల్ని చెప్పినట్టు మోహ ప్రపంచంలో ప్రతి ఒక్కడికి ఒక్కో మాయ, ఒక్కో మోహం పెట్టి భగవంతుడు తిప్పేస్తూ ఉన్నాడే. శ్రీ మహాలక్ష్మీనారాయణమూర్తి చేసే విష్ణు మాయ. ఆ మాయ కంటే ఆశ్చర్యకరమైన వార్త ఏదైనా ఉందా? ఎంత గొప్పగా చెప్పాడండి విషయం. ఈ వార్త మనకి ఇవాళ పేపర్లో వచ్చిన వార్త రేపటికి అది ఆశ్చర్యం కాదు. అందుకే వాళ్ళే అంటారు పత్రికా విలేకరులు, టుడేస్ న్యూస్ పేపర్, ఎస్టర్డేస్ న్యూస్ పేపర్ ఈజ్ టుడేస్ వేస్ట్ పేపర్ అని. అది ఎన్ని గొప్ప వార్తలు ఉన్నా నిన్నది న్యూస్ పేపర్, ఇవాళ వేస్ట్ పేపర్. దాని కింద వేసేయండి, దీని కింద వేసేయండి, కింద ఏదో పడింది పేపర్ అయితే చూసేయండి అంతే. కానీ ఈ వార్త ఉందే, భగవంతుడు మనని మాయలో పెట్టి ఆడించే వార్త ఎప్పటికప్పుడు తాజా. ఎందుకంటే మన వీపు మీద బాజా, ఎప్పటికి బాదు, ఎప్పుడు ఆలోచించుకున్నా కొత్తగానే ఉంటుంది. ఇప్పుడు చిట్ట చివరి ప్రశ్న అడుగుతున్నాడు ధర్మరాజుని యక్షుడు. అన్ని ప్రశ్నలకి ఆశ్చర్యకరమైన జవాబులు చెప్పవు కాబట్టి ధర్మరాజా, కిమాశ్చర్యం, ప్రపంచంలో అన్నిటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదయ్యా? అప్పుడు ధర్మరాజు చెప్పాడు ఆశ్చర్యకరమైన మాట. దీంతో యక్షుడు ఆయనకి ఏం వరం ఇస్తాడో చూద్దాం. అగన్యగని భూతాని గచ్చంతీక యమాలయం శేషాస్థావరమిచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. ఆశ్చర్యకరమని ప్రతిరోజు కొన్ని వందల మంది చచ్చిపోతుంటే చూస్తూ కూడా పత్రికల్లో చదువుతున్నాం, టీవీల్లో చూస్తున్నాం. ఇంతమంది మరణాలు చూస్తూ కూడా ఇంకా ఆ వార్తలన్నీ చాలా తేలిగ్గా తీసుకుని మనం శాశ్వతం అనుకున్న ఆస్తులు సంపాదించుకుని కూర్చుంటామే. ఇంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందా ప్రపంచంలో అన్నాడు. వార్తాపత్రికల వల్ల, టీవీల వల్ల మనం పొందాల్సిన ప్రయోజనం అది. మలేషియా విమానం బయలుదేరింది, ఆకాశంలోకి వెళ్ళింది, ఎక్కడ పడిందో తెలియదు. 6 నెలలైంది, ఇంతవరకు కనపడిన 300 మంది గయా. అదే మలేషియా నుంచి ఇంకో విమానం బయలుదేరింది, ఉక్రెయిన్ దేశంలోకి వెళ్ళింది. పొరపాటునో గ్రహపాటునో వాళ్ళు ఎవరో అనుమానం వచ్చింది, కాల్చి పారేశారు, 300 మందికి అయ్యా. మాసాయిపేట రైలు ప్రమాదం, పసిపిల్లలు ఏమీ ఎరగని వాళ్ళు బస్సు ఎక్కారు. పొరపాటున డ్రైవర్ సెల్ ఫోన్ మాట్లాడాడు, రైలు వచ్చింది, మొత్తం బస్సును లాక్కెళ్ళిపోయి. ఎన్ని చోట్ల ఎన్ని ప్రమాదాలు, వందల మందిని, పెద్దాళ్ళని కాదు పసివాళ్ళని మింగేస్తుంటే చూస్తున్నామండి. ఇదంతా చూస్తూ మనం ఏమనుకుంటామంటే ఆ జాగ్రత్త తీసుకోకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగింది, ఇలా జరగడం వల్ల అలా జరిగింది అంటే మనకేం జరగదని మన ఉద్దేశం. ఎలా జరిగినా మనకే ఖాళీ, అది ఎప్పుడూ తెలియదు. పైనుంచి భగవంతుడు కిందికి పంపేటప్పుడే విమాన ప్రయాణం, మంది రైలు ప్రయాణం కాదు. రైలు ప్రయాణం అయితే ముందు వెళ్ళే టికెట్ కొనుక్కుంటాం, వచ్చే టికెట్ కొనుక్కోం, అక్కడికి వెళ్ళాక కొనుక్కుంటాం సాధారణంగా. విమాన ప్రయాణం అలా కాదు, 2 and 4 కొంటారు ఎప్పుడు సాధారణంగా.
అప్పుడు తగ్గుతుంది కూడా. వాడే అంటాడు మళ్ళీ టికెట్ 200 బుక్ చేయండి సార్ తగ్గుతుంది అంటాడు. అది చేసుకుంటా సాధారణంగా. జీవితం విమాన ప్రయాణం లాంటిది. 200 రాను పోను బుక్ అయిపోయింది టికెట్, వచ్చాం కదా, వెళ్ళే డేటు విమానం అన్నీ రాసి పెట్టున్న జేబులో ఉంది టికెట్, మనకు తెలియదు అంతే. ఏ రైలైనా లేట్ అవుతుంది, ఈ విమానం ఈ రైలు లేటు కాదు, అది ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఇది రోజుకోసారి స్మరించుకోవాలి, లేకపోతే ఇలాగే ఉంటుంది పరిస్థితి. శేషాస్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యమతఃపరం. జీవితంలో రోజు ఎంతోమందిని చూస్తున్నాం, ఎన్నో శవాలు మన కళ్ళ ముందు వెళ్ళిపోతూ ఉన్నాయి. అందుకే దూర్చుడి. మాకు చిన్నప్పుడు ఒక చిత్రమైన సంప్రదాయం ఉండేది, ఎప్పటికే పల్లెటూరులో ఉంటుంది. కొంతమందిని పడుకోబెట్టి తీసుకెళ్ళరండి, చనిపోతే కూర్చోబెట్టి తీసుకెడతారు. కొన్ని కులాల్లో ఆచారం. మా ఊళ్ళో ఇలాగే మా చిన్నతనంలో నాకు 10 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు వాళ్ళు ఏదో కులం నాకు గుర్తులేదు కానీ కూర్చోబెట్టి తీసుకెడుతారు. కొంచెం భయం కదా చూడడానికి, ఎందుకంటే ఆ కూర్చున్న శవం ఇలా ఇలా ఊగుతాం, చస్తున్నాం చూడలేక. ఇప్పుడు పడుకుంటే మనకేం తెలియదు, సాధారణంగా పడుకోబెట్టి తీసుకెడతారు. కొన్ని కులాల్లో కూర్చోబెట్టి తీసుకెడతారు, కట్టేస్తారు. తలకాయ కట్టరు, తలకాయ కట్టకూడదు, అందుకని అదేమంటే ఇలా ఇలా ఊగుతాం. మా ఊళ్ళో ఒక ఆయన ఎవడో ఉన్నాడు, గురువు గారిని అన్నీ ఏమొచ్చినా ఆయన్ని అడుగుతాను. ఆయన ఏమంటే గురువు గారు ఇలా ఊగుతుందంటే, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా అని ఊగుతుంది అన్నాడు ఆయన. అప్పటి నుంచి పట్టేసింది నాకు ఈ మాట. నిజమేరా బాబు, ఇది నిజమే కదా, మా బాగా చెప్పేవా. అప్పుడు చిన్నప్పుడేమో తెలియలేదు కానీ తర్వాత అర్థమైంది, నిజమే చెప్పాడు రా గురువుగా. ఆయన చమత్కారంగా మాట్లాడడం అలవాటు. ఇలాగే అటువంటి ఊళ్ళో పుట్టి అటువంటి మహానుభావుల దగ్గర పెరగబట్టే మనకి చమత్కారాలు వచ్చి. ఆయన ఎలాగే అది ఎందుకు ఊగుతుందండి గురువు గారు అంటే, నీకేం తెలుసురా అబ్బాయి, నువ్వు కూడా రా, నువ్వు కూడా రా, ఎప్పుడొస్తావు చెప్పు, ఓ మాట అనుకుందాం, ఓ మాట అనుకుందాట. చూస్తున్న ప్రతివాడిని నువ్వు కూడా రా, నువ్వు కూడా రా. ఎందుకంటే ఆశ్చర్యం ఉందండి. మరి అనుకుంటా పోయాడమ్మా పాపం ఏమిటో, నేను నిన్నటి వరకు బాగానే ఉన్నాడు. ఎవడు పోయేవాడు ఎవడైనా నిన్నటి వరకు బాగానే ఉంటాడు, అదే మాట. నిన్న బాగుండకపోతే నిన్న పోయేవాడుగా, అదో విచిత్రమైన మాట. నిన్నటి వరకు బాగానే ఉన్నాడు, పొద్దున్న కూడా వెళ్ళాం, బాగానే ఉన్నాడు, బాగుంది, నువ్వు వెళ్ళావు కాబట్టి పోయాడు. ఈ కామెంట్స్ అన్నీ కూడా అజ్ఞానమే. సరదాగా అనుకుంటాం మాట, కానీ అన్నీ అజ్ఞానమే. వాడికి పోయే సమయం వచ్చింది. దానికి గుండెపోటు, పక్షవాతం, ఏదో మాట ఆగిపోవడం, లేకపోతే ఇవన్నీ స్పాట్ రీజన్ అంటారు దీని తాత్కాలిక కారణం. ఎందుకంటే భారతంలో ఉంటుంది, బ్రహ్మదేవుడు అన్నీ సృష్టి చేశాక ఈ సృష్టి అంతా పెరిగిపోతుంది, విపరీతంగా పెరిగిపోతుంది. అభిమన్యుడు పోయాక ధర్మరాజు ఏకధాటిగా ఏడుస్తూ ఉంటే ఆయన దుఃఖం నుంచి బయటపడేయడం కోసం వ్యాసుడు చెబుతాడు ఈ కథ. స్వయంగా వ్యాసుడే ఈ కథ వినవయ్యా నీ దుఃఖం పోతున్నాడు. ఏమిటంటే ధర్మరాజు అడుగుతాడు, అసలు ఈ మృత్యువు ఎవరండి, నా బిడ్డని మింగేసిందండి, నా బిడ్డ అండి అభిమన్యుడు. అర్జునుడు వస్తే ఏం చెప్పాలో తెలియట్లేదు నాకు, పసిపిల్లాడండి 17 ఏళ్ళు వాడిని మింగేసింది, అసలు ఈ మృత్యువు ఏమిటి అని ఏడుస్తూ ఉంటే ధర్మరాజుకు వ్యాసుడు చెబుతాడు, వచ్చాడు, మృత్యువు ఎలా వచ్చింది, మృత్యువు జన్మ చెప్పండి. జన్మకు మృత్యువు కాదు, మృత్యువు జన్మ అంటే చెబుతాడు. బ్రహ్మదేవుడు ఈ సృష్టి అంతా చేశాడు, మృత్యువు లేదు అప్పటికి, అందరినీ సృష్టించాడు. అన్నీ డబడబడబా పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కళ్ళు 10 మంది కంటే పెరగవేమిటి, 84 లక్షల జీవరాశులు కోట్లు 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 పెరిగిపోతుంటే వీళ్ళందరినీ ఏం చేయాలో తెలియకైనా జుట్టు పీకేసుకుని ఏడుస్తున్నట్ట. పైగా 4 తలకాయల మీద జుట్టు, చాలా జుట్టు. అంటే చిన్నపిల్లాడు చూడండి, ఏదైనా బొమ్మలు పెట్టి ఆడుకుంటూ ఉంటే ఓదంటే ఒకటి అతికిస్తూ ఉంటారు, బిల్డింగ్ బ్లాక్ ఏదో అంటారు, అది కలుపుతారు. చివరికి వాడికి అతికించిన చేతనైందనుకో కాళ్ళు చాపేసి ముయ్యోమని ఏడుస్తాడు తల్లి వచ్చే వరకు. ఆట తేరట్లా. అందుకని బ్రహ్మదేవుడు కూడా ఆట ఏం చేయాలో తెలియక, ఇంతమందిని పుట్టించా వీళ్ళని ఏం చేయాలో తెలియక పిచ్చెక్కిపోయి ముయ్యోమని ఏడుస్తున్నట్ట. ఆ రోదనంలోంచి పుట్టాడు రుద్రుడు. రోదనా జాయతే ఇది రుద్ర అంటారు వేదం. రుద్రుడు పుట్టాడు. వెంటనే ఒక సలహా, శివమూర్తి మొదటి రుద్రమూర్తి అప్పుడు పుట్టింది. సదాశివుడు వేరే, లలితాదేవి భర్త సదాశివుడు వేరే, ఆయన సృష్టికి మూలం. ఈయన రుద్రుడు. పుట్టిన తర్వాత పుట్టి నాన్నగారు ఎందుకు ఏడుస్తున్నారు అన్నట్టు. అంటే ఈ సృష్టి అంతా ఏం చేయాలో తెలియక ఏం చేయడం ఏంటండి, అందరిని పుట్టించిన వాళ్ళు మృత్యువును పుట్టించద్దు, వెర్రమోహం మీరు మృత్యువును పుట్టించమన్నాడు. అప్పుడు సంకల్పం చేసి మృత్యువును పుట్టించాడు. మృత్యువును పుట్టిస్తే అది స్త్రీ రూపం ధరించి అక్కడ నిలబడింది. తండ్రి ఏం చేయమంటారు, అందరినీ చంపేయమన్నాడు. వెంటనే అదేంటే వాళ్ళందరికీ మంచి పనులు చెప్పారు. అగ్నినేమో వంట వండమన్నారు, వాయువునేమో గాలి వీయమన్నారు చక్కగాను. అలా అందరికీ అన్ని మంచి పనులు చెప్పి నాకు ఈ దిక్కుమాలిన పని చెప్తారా, అందరూ నన్ను తిట్టుకుంటారు, నేను చెయ్యను అని ఏడిచింది. ఏడిస్తే మళ్ళీ బ్రహ్మదేవుడు బతిమాలాట, ఏడవకు అందరూ తలో పని చేయాలి కదా, నీ పని నువ్వు చేయకపోతే సృష్టి అంతా పెరిగిపోయింది, ఎలాగ కుదరదు, నేను చేయను అని ఏడిచింది. బ్రహ్మదేవుడు వెళ్ళి ఆ కన్నీళ్లు దోసిట్లో పట్టాడు. భారతంలో ఉంటుంది ఆశ్చర్యకరంగా కదా, ఏడవకే పిచ్చిదానా, ఏడవకే అని ఏడుస్తుంటే ఆ కన్నీటి బొట్లన్నీ దోసిట్లో పట్టి అన్నట్ట, నిన్నెవ్వరూ అనుకోకుండా, ఎవ్వరూ నిన్ను తిట్టుకోకుండా
కొన్ని వేల కారణాలు కల్పిస్తాను చావడానికి. ఎన్ని కారణాలు తెలుసా? నీ కన్నీటి బొట్లు ఎన్ని ఉన్నాయో అన్ని కారణాలు సృష్టిస్తాను. మనుషులు ఎవరైనా సరే ఆ కారణం వల్ల పోయాడు అనుకుంటారు తప్ప మృత్యు వచ్చి పోయాడు అని అనుకోరంటే అమ్మయ్య నేను ఒప్పుకున్నానని చెప్పింది. అందుకని ఎవడికి మృత్యు వచ్చినా మనం ఏమంటాం? మృత్యు వచ్చింది పోయాడని ఎవడో అనడు, ఎవడో జ్ఞాని అయిన వాడు తప్ప. మిగిలిన వాడు అందరూ గుండెపోటు వచ్చి పోయాడమ్మా, యాక్సిడెంట్ అయి పోయాడమ్మా, ఏమిటో భార్య కనపడింది కనపడగానే పోయాడమ్మా. మరి అదేమిటో ఇప్పుడు బ్యాంకు వాళ్ళు నోటీస్ పంపారు, పంపగానే పోయాడమ్మా. కొడుకు దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది, చూడగానే పోయాడమ్మా. ఈ కారణాలన్నీ దొంగ కారణాలు. ఎందుకు పోయాడంటే వాడికి మృత్యు వచ్చింది పోయాడు, ఇది రాకపోయినా పోతాడు. ఈ కారణాలు ఎందుకు వచ్చాడు? బ్రహ్మదేవుడు మృత్యుదేవతకి ఇచ్చిన వరం. ఈ కథ చెప్పి ధర్మరాజుకి అంచేత మృత్యువు దాని పని దాన్ని చేసిందయ్యా. ఈ యుద్ధంలో పాల్గొనకపోయినా అభిమన్యుడు చనిపోతాడు. పాల్గొని చనిపోయాడు, సంతోషించి వాడి ధర్మాన్ని వాడు నిర్వర్తించాడు. భారతం మొత్తం మీద మహావీరుడు ఎవరు అంటే మనవాణ్ణం కాదు, ముస్లిం చక్రవర్తి అక్బర్ పాదుషా సరదాగా భారతం అంతా చెప్పించుకుని విని ఆయన అన్నట్ట, ఏక్ బడా హాయ్ ఏక్ చోటా హాయ్ కూర్చున్నాయి తీసేయనట్ట. మొత్తం భారతంలో నాకు నచ్చిన వాడు ఇద్దరయ్యా. అందరికంటే పెద్దవాడు భీష్ముడు, ధర్మాత్ముడు అంటే ఆయన. అందరికంటే చిన్నవాడు అభిమన్యుడు, వీరుడు అంటే ఆయన. మిగిలిన వాడంతా కల్తీ పదార్థాలు తీసేయన్నట్ట. అది ఏక్ బడా హాయ్ ఏక్ చోటా హాయ్. భీష్ముడితో సమానమైన చారిత్రక స్థానం సంపాదించాడు అభిమన్యుళ్ళ. మనం పిల్లలనలా అభిమన్యుళ్ళ, భగత్ సింగ్లా, అల్లూరు సీతారామరాజులా, చంద్రశేఖర్ ఆజాద్లా తయారు చేయాలి తప్ప స్వార్థానికి పాల్పడే ఇంజనీర్లని, డాక్టర్లను తయారు చేయడం పెద్ద గొప్ప విషయం కాదండి. దేశం కోసం త్యాగం చేసే మనుషులను తయారు చేయాలి. వాళ్ళందరూ బాగుండాలి, త్యాగం చేయాలి, అలా కోరుకోవాలి. అందుకని అలా బతికితే బతుకు కదా. ఆ కథ చెప్పాక ధర్మరాజు కొంత సాయించి, ఓహో సహజ పరిణామం అన్నమాట, ఇందులో నా పాత్ర ఏం లేదన్నమాట, పోని అని. అదే అనుభవం ఉన్నవాడు కాబట్టే ముందే ఈ మాట అంటున్నాడు. ఈ మహామోహమయమైన ప్రపంచంలో రోజు ఎంతోమంది చనిపోతుంటే కూడా నేను మాత్రం శాశ్వతం అనుకున్న మనుషులు ఆస్తులు కూడా పెట్టుకుంటారే, అంతకంటే ఆశ్చర్యకరమైన విషయం ఏదైనా ఉందా అంటే బ్రహ్మానందపడ్డాడు. వ్యాఖ్యాత పురుషో రాజన్